జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మొదటిసారిగా ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ఒక విషయం మీద తీవ్రంగా స్పందించింది ఎందుకో ఆ విషయం ఏంది ఆ కథ ఏందో ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా సరే న్యూస్ విషయానికి వస్తే ఈ పాకిస్తాన్ అనేది ఒక తీవ్రవాద దేశం ఇది ప్రపంచం అంతా కూడా తెలిసి ఈ మాట తీవ్రవాద దేశం ఏది అని చెప్పేసి ఈ ప్రపంచంలో ఏ దేశానికి పోయి ఎవరిని అడిగినా కూడా టక్కమని చెప్పేటటువంటి సమాధానం పాకిస్తానే అని ఒకవేళ వాళ్ళు జిహాదీలు అయితే తప్ప ఏమే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఈ తీవ్రవాదం విషయంలో ముస్లిం దేశాలు కూడా పాకిస్తాన్ దూరంగా పెడుతున్నాయి మొన్నటి వరకు ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేటువంటి సౌదీ అరేబియా అదేవిధంగా యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ దేశాలు ఇప్పుడు ఈ పాకిస్తాన్ను దాదాపుగా దూరం పెట్టేసినాయి ఇక పాకిస్తాన్ను ఎంతగానో ప్రేమించేటటువంటి టర్కీ అదేవిధంగా మలేషియా దేశాలు కూడా తమ దేశం నుంచి ఈ పాకిస్తాన్ పౌరులను తరిమేస్తారంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు మొత్తం కూడా రాడికలైజేషన్ అయిపోయినారు కాబట్టి వాళ్ళు తమ దేశంలో గనక ఉంటే ప్రమాదం అని చెప్పి గ్రహించేటువంటి ఇండోనేషియా ఖతారు కువైట్ అదేవిధంగా తుర్కమెనిస్తాన్ వంటి దేశాలు కూడా ఈ పాకిస్తాన్ పౌరులకు అసలు వీసాలు ఇవ్వడం కూడా మానేశారు చివరకు ఆఫ్ఘనిస్తాన్ పరిపాలిస్తున్నటువంటి తాలిబాన్లు కూడా ఈ పాకిస్తాన్ వాళ్ళ అని చీగొట్టి తమ దేశంలోకి ఈ పాకిస్తాన్ వాళ్ళైతే రానియడంలే ఇక ఇరాన్ కు పాకిస్తాన్ మొన్న నమ్మక ద్రోహం చేసింది ఏది అమెరికాతో చేతులు కలిపి వాళ్ళకి నమ్మక ద్రోహం చేశారు దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇరాన్ కూడా పాకిస్తాన్ కు బద్ద శత్రువుగా మారిపోయింది ఇక ఈ తీవ్రవాదం విషయానికి వస్తే పాకిస్తాన్ 1979 నుంచి ఈ తీవ్రవాదాన్ని అధికారికంగా ప్రారంభించిందనమాట ఏదో కంపెనీ కదా పెట్టినట్టు అప్పట్లో వాళ్లకు అంటే ఈ తీవ్రవాదులకు ముజాహిదీన్ అని చెప్పేసి పేరు పెట్టినారు పైగా వాళ్ళు కాశ్మీరీ స్వాతంత్రం కోసం పవిత్ర యుద్ధం చేస్తున్న స్వాతంత్ర సమరయోధులు అని చెప్పేసి పిలవడం ప్రారంభించింది ఇక్కడ చిన్న క్లారిటీ ఇవ్వాలి మీకు ఏంటంటే మత ప్రాతిపదికన మన దేశం వచ్చేసి విడిపోయింది ఏది హిందూ దేశంగా మన భారతదేశము ఈ ఇస్లామిక్ దేశంగా పాకిస్తాను కాశ్మీర్ ఎవరిది కాశ్మీర్ మంది నీగాడ కనీసం ఆ పాకిస్తాన్ ఉండే వాళ్ళకి తినేదానికి రొట్టికి దిక్కు లేదు గతి లేదు ఉండేదానికి సరిగ్గా రీతైన ఇళ్ళులే కట్టుకోవడానికి సరైన బట్టల మీ బతుకులు చేయడా మీకు మళ్ళా కాశ్మీర్ కావాలా ఏం చేసుకుంటారు కాశ్మీర్ ఇచ్చే అదేదో పెద్దవాళ్ళు సామెత చెప్తారు మొట్టవాడికి మొగల పువ్వు ఇచ్చే మనిషి ఆడనో పెట్టుకున్నాడంట అట్టగా దేనికి వీళ్ళ కాశ్మీరు ఇప్పుడు సపోజ్ చెప్తాయా నేను మీరు తప్పుగా అనుకోకండి ఉండే భార్యనే నువ్వు బాగా చూసుకోలేవు నీకు ఇంకొక అమ్మ కావాలా మళ్ళా ఇంకొకరు కావాలా నీ బతుకు ఉండే దేశాన్ని మీరు సరిగ్గా ఏగలేకున్నారు మీకు ఎందుకు మళ్ళా కాశ్మీరు అంటాలే అవునా కదా అయితే అప్పట్లో ఈ పాకిస్తాన్ తీవ్రవాదానికి సరిగ్గా సమాధానం చెప్పే ప్రభుత్వాలు కూడా కరువు అయిపోయినాయి అప్పట్లో 5 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధం చేసి పాకిస్తాన్ కు తగిన విధంగానే బుద్ధి చెప్పినారు ఆ కార్గిల్ యుద్ధంలో మనం గెలిచినాం కానీ వాజ్పేయి గారు ఈ విషయంలో ప్రపంచ మద్దతును కూడగట్టడంలో మాత్రం కొంతవరకు అయితే విఫలమైనారనే చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా ఉన్నట్టుగా చెప్పుకోవాలా అవునా కాదా అప్పట్లో ఈ కార్గిల్ యుద్ధ సమయంలో మనకు ఇజ్రాయెల్ ఫ్రాన్స్ లాంటి 2-3 దేశాలు తప్పించి మరి ఏ దేశం కూడా మనకు పెద్దగా సపోర్ట్ చేయాల అప్పట్లో రష్యా కూడా ఈ సివిల్ వార్లో బిజీగా ఉన్నింది కానీ ఇప్పుడు ముందుట్లాగా లేవు పరిస్థితుల్లో అమ్మ నరేంద్ర మోడీ గారు మేధావి కదా ఎవరితో ఎట్టుండాలో ఆయన బాగా తెలుసు కాబట్టి పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారిపోయినాయి పాకిస్తాన్ కనుక ఏదైనా ఒకటి చేస్తే మనోళ్ళు అంతకు మించి 10 రెట్లు సమాధానం చెప్తారు ఏదైనా కానీ ఏ విషయంలో అయినా కానీ అంతేకాకుండా ఇప్పుడు ఈ అమెరికా బ్రిటన్ సౌదీ అరేబియా యుఏఈ యూరోపియన్ యూనియన్ జపాన్ లాంటి దేశాల పూర్తి మద్దతునైతే మనం చూరగొంటున్నాం అనమాట అంటే పక్కా ప్రణాళిక ప్రకారం మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచ మద్దతునైతే మన వైపు తిప్పుకోవడమే కాకుండా ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ఏకాకి చేస్తాడు పెహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడి గురించి మీకు అందరికి కూడా తెలుసు ఈ దాడిని చేయించింది ఈ ఉగ్రవాద దేశం పాకిస్తానే క్లారిటీ దాంట్లో డౌట్ ఏం లే అవునా కాదా సరే ఇక్కడ ఇంకో విషయం ఏంది స్వయంగా ఈ పాకిస్తాన్ కు చెందినటువంటి ఆర్మీ కమాండోలే ఈ తీవ్రవాద దాడిని అయితే నిర్వహించారు అందుకే ఈ పాకిస్తాన్ కు సరైన గుణపాఠం చెప్పడానికి మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా నిర్వహించింది ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలా మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ను వాయిదా మాత్రమే వేసింది నిలిపేయలేదు అర్థమవుతుందా అందుకు ఉదాహరణ వచ్చేసి గత నెల రోజుల వ్యవధిలో మన మోడీ ప్రభుత్వం దాదాపుగా 170 కోట్ల విలువైనటువంటి ఆయుధాలను స్వదేశంగా తయారు చేసేందుకు ఆర్డర్లు ఇచ్చినారు సరే ఈ పాకిస్తాన్ కు అమెరికా మొదటి నుంచి మిత్ర దేశమే
1960లో మనం రష్యా వైపు చూస్తే ఈ పాకిస్తాన్ వాడు పోయి అమెరికా సైడ్ పోయినారన్నమాట. అంతేకాకుండా అమెరికా కాళ్ళ కింద చెప్పు మాదిరిగా ఈ పాకిస్తాన్ అయితే పనిచేసింది. చెప్పాలంటే చెప్పే అమెరికా ఏది చెప్తే అది చేస్తా కట్టు బానిసలాగా పనిచేసింది. ఆఫ్ కోర్స్ అందుకు తగ్గ ప్రతిఫలం కూడా పాకిస్తాన్ బాగానే పొందింది అనుకోండి. పక్కాగా చెప్పాలంటే అమెరికా నుంచి $30 బిలియన్ అంటే దాదాపుగా 8 లక్షల కోట్ల పాకిస్తానీ రూపాయలను సాయంగా పొందింది. అదే విధంగా అమెరికా నుంచి కారు చౌకగా అత్యాధునికమైనటువంటి F-16 యుద్ధ విమానాలను కూడా కొనుగోలు చేసింది. అంతేకాకుండా అమెరికా నుంచి అనేక రకాల ఈ రైఫిల్స్ను, మిసైల్స్ను, వివిధ రకాల ఎక్స్ప్లోజివ్స్ను కూడా పాకిస్తాన్ అయితే సంపాదించింది. ఎవరి దగ్గర నుంచి? అమెరికా దగ్గర నుంచి. అందుకే అమెరికా ఎప్పుడు కూడా పాకిస్తాన్ను ఒక్క మాట కూడా విమర్శించాల. కానీ మొట్టమొదటిసారిగా అమెరికా మొన్న ద రెసిస్టెంట్ ఫ్రంట్ సంస్థను తీవ్రవాద సంస్థగా గుర్తిస్తా ఒక సంచలన ప్రకటన అయితే విడుదల చేసింది. అంతేకాకుండా ద రెసిస్టెంట్ ఫ్రంట్ ను సీమాంతర తీవ్రవాద సంస్థల లిస్టులో చేర్చిందనమాట. ఇది లష్కరే తోయిబా మరో రూపం అని, ఈ విషయంలో పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కఠినంగా హెచ్చరించింది. దీంతో ఒక్కసారిగా బెత్తరపై షాక్ అయిపోవడం ఈ పాకిస్తాన్ వంతిందనమాట. తాము ఇప్పటిదాకా వెనకేసుకొస్తున్నటువంటి ద రెసిస్టెంట్ ఫ్రంట్ సంస్థను అమెరికా తీవ్రవాద సంస్థగా గుర్తించడంతో ఇక ఈ విషయంలో పాకిస్తాన్ మొదటిసారి అమెరికా పైన గరంగరమైంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి ఇషాక్ దార్ మాట్లాడతా మాది శాంతియుత దేశం, ఏది పాకిస్తాన్ అంట, అది శాంతియుత దేశం అంట. ఓడి చెప్పిన నీతులు చూడండి ఒకసారి, ఆ సూక్తులు చూడండి ఒకసారి. ఏం చేయాలనో ఇంకా అర్థం కాదు మనకు. మేము ఎప్పుడు కూడా శాంతిని మాత్రమే కోరుకుంటాం. సీమాంతర తీవ్రవాదం అనేది మాకు ఎట్టుంటాదో కూడా తెలియదు. సుతపోసా నంగ ప్రతివర్త కదా ఇది దీనికి అసలు ఏమి తెలియదు పాపం. కానీ ఇప్పుడు మమ్మల్ని ఈ తీవ్రవాదులతో పోల్చుతా ఉండడం మాకు తీవ్రమైనటువంటి ఆవేదన అయితే కలిగిస్తుంది. ఏమే ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే సంస్థ కాశ్మీరీ ప్రజల హక్కుల కోసం, కాశ్మీరీ ప్రజల సంతోషం కోసం, కాశ్మీరీ ప్రజల స్వాతంత్రం కోసం మాత్రమే పనిచేస్తుంది. అర్థం అవుతుంది మీకు? అంతే తప్ప ద రెసిస్టెంట్ ఫ్రంట్ కు పెహల్గామ్లో జరిగినటువంటి తీవ్రవాద దాడికి ఎటువంటి సంబంధం కూడా లేదు. అసలు లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థతో మాకు ఎటువంటి సంబంధం కూడా లేదు. మేము లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థను విచ్ఛిన్నం చేసేసినాం. ఎవరా? ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ అంట లష్కరే తోయిబా సంస్థను విచ్ఛిన్నం చేసిందంట. ఈ బతుకు జడ. ఒక పక్కన తీవ్రవాదం పైన పోరాడుతూనే ప్రపంచ శాంతి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. పాకిస్తాన్ చాలా సమర్థవంతంగా ఈ తీవ్రవాద సంస్థలను మట్టి గరిపిస్తుంది. ఈ విషయంలో మాకు మేమే సాటి. పాకిస్తాన్ కు తీవ్రవాదానికి ముడిపెట్టడం అంటే వాస్తవాలను తప్పుదారి పట్టించడమే అని మాట్లాడినాడు. ఏమనిపించింది మీకు? ఏమనిపించింది అంటే మెట్టుతో కొట్టాలనిపించడంలే మీకు? వాళ్ళు మాట్లాడే మాటలేంది, వాళ్ళు చేసే పనులేంది, ఎట్లా చూడండి. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా పాకిస్తాను దాన్ని ఖండిస్తుంది. తీవ్రవాదాన్ని పాకిస్తాన్ ఏ మాత్రం కూడా సహించదు. అందుకే తీవ్రవాదులు లేని ప్రపంచం కోసం, ప్రపంచ శాంతి కోసం మేము మా ప్రయత్నాలు అయితే చేస్తానే ఉంటాం. కానీ మా పొరుగు దేశం భారత్ మాత్రం మా దేశంలో అంటే పాకిస్తాన్లో తీవ్రవాదాన్ని ఎగదోసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే ఇక నుంచి మేము భారత దుందుడుకు చర్యలు అయితే అడ్డుకుంటాం. సీమాంతర తీవ్రవాదాన్ని లేకుండా చేస్తామంట పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి కాసేపు కామెడీ చేశాడు. ఎవరైనా కూడా ఆలోచన జ్ఞానం లేనోళ్ళు, అమాయకులు ఇట్టోళ్ళు కన్నా ఉన్నారనుకో ఈ మాటలు అంటే ఏమనుకుంటారా? నిజమేనేమో గినియా, అబ్బా పాకిస్తాన్ అంత ప్రతివర్తగా నేను శుద్ధపోస, మామూలు శుద్ధపోస కాదు, పొయ్యిలు వేసినా కూడా కరిగేటట్లేదు, ఇది అంత శుద్ధపోసగా నేను అర్థమవుతుంది మీకు. భారతదేశమే మంచిది కానట్టున్నది ఇలా మాట్లాడబోతా ఉంటాను. లేకపోతే వీళ్ళకో తీవ్రవాదానికి సంబంధం ఉంటే వీళ్ళు ఇట్లా మాటలన్నీ కూడా వీళ్ళు మాట్లాడగలుగుతారని చెప్పేసి జనాలే మోసపోతారు. ఏది? వీళ్ళ గురించి తెలియకపోతే. కానీ వీళ్ళ బతుకులేదో ప్రపంచం అంతా తెలుసు కదా. వీళ్ళ బతుకు జడ కనీసం వీళ్ళు కడుపుకు అన్నం తింటారో లేకపోతే అశుద్ధం తింటారో తెలియదు. కానీ ఒక పక్క లంగా పనులు, డెకాయిట్ పనులు, ఈ తీవ్రవాద పనులన్నీ కూడా చేర్చా కూడా ఇట్లా మాట్లాడడానికి ఇలా సిగ్గునాదా లేదా కూడా నాకైతే అర్థం కావడం. అసలు ఈ పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఈ తీవ్రవాదం గురించి మాట్లాడుతూ ఉన్నంతసేపు కూడా ఈ అంతర్జాతీయ మీడియా జర్నలిస్టులు ఏమైనా షాక్ అయిపోయి బిత్తరపై చూస్తా ఉన్నారంట. అది విషయం. ఏం చెప్పాలా, ఏం చేయాలా ఈ మారి మాట్లాడుతూ ఉంటే. కానీ వీళ్ళ శుద్ధి ఏందో ప్రపంచం అంతా తెలుసు. ఆ మాత్రం అయితే మనకు క్లారిటీ ఉండదు. అజ్జాలు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీలాంటి జాతీయవాదుల మద్దతు మాకు ఎంతో అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.